అంశంపై జలసౌధలో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. గతంలో కృష్ణా ట్రిబ్యునల్ 2 ఎదుట జరిగినటువంటి వాదనలపై సమీక్షించారు. ఈ నెల 15, 16 తేదీల్లో ట్రిబ్యునల్ ముందు లేవనెత్తాల్సిన అంశాలపైన సమీక్ష చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయవాదులకు మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కృష్ణా ట్రిబ్యునల్ 2 ముందు హాజరై తానే వాదనలు వినిపిస్తానన్నారు ఉత్తమ్. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయమైన కేటాయింపుల కోసం కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల బృందానికి సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాల కోసం బలమైన వాదనలు వినిపిస్తామన్నారు. అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా ట్రిబ్యునల్ 2 ముందు అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులకు, న్యాయవాదులకు సలహాలు, సూచనలు, దిశానిర్దేశం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, తెలంగాణకు న్యాయపరంగా అందడం లేదని, రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం కూడా తెలంగాణకు రావాల్సిన నీటి వాటా ఇప్పటి వరకు దక్కడం లేదని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఇందుకు తోడైందని ప్రస్తుత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ రోజు జలసౌధలో కృష్ణా జలాల నీటి వినియోగంపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించిన ఆయన ఈ నెల 15, 16వ తేదీలో ట్రిబ్యునల్ ముందు వాదనలో ఉండడంతో స్వయంగా తానే ట్రిబ్యునల్ ముందు హాజరై తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ట్రిబ్యునల్ కు వివరిస్తారని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా కృష్ణా జలాల కోసం ట్రిబ్యునల్లో వాదించే న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అవసరమైన పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందిస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో నీటి వాటా సాధించేందుకు, అంటే తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను పూర్తి స్థాయిలో సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. ఈ అధికారులు ఎలా వ్యవహరించాలి, ఈ ట్రిబ్యునల్ ముందు వాదనలు ఎలా విలిపించాలి, తెలంగాణకు నీటి వాటాను ఎలా దక్కించుకోవాలా అన్న అంశంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. ఢిల్లీలో ఉన్న ఉన్నతాధికారుల బృందంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ అధికారులు, న్యాయవాదులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. సునీల్. శ్రీకాంత్, అయితే దీనికి సంబంధించి స్వయంగా మంత్రే వాదనలు వినిపిస్తామనడంతో అధికారులు ఎటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారనుకోవాలి? అంటే గత కొన్నేళ్లుగా కృష్ణా జలాల వినియోగంపై వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు స్పష్టత రాకపోవడంతో తెలంగాణలో అత్యధికంగా కృష్ణా జలాలు సాగునీటి అందించే అవకాశం ఉన్నప్పటికీ ట్రిబ్యునల్ ఏది తేల్చకపోవడంతోనే తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి స్వయంగా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తే తెలంగాణకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఇందుకు సంబంధించి మంత్రి స్వయంగా రంగంలోకి దిగితే తెలంగాణకు సాగునీటి వాటాలో న్యాయం జరిగే అవకాశం ఉంటుందని అధికారులు వాదించినప్పటికీ ఏపీ అధికారులు కూడా వాదిస్తుంటారు. కాబట్టి స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రిగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ట్రిబ్యునల్ ముందు వివరించినట్లయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న ఒక ధీమాను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సునీల్. ఓకే శ్రీకాంత్.